సో ఇంట్రడక్షన్ టు డిజబిలిటీ మనకు వచ్చేసి ఫస్ట్ పేపర్. మరి ఫస్ట్ పేపర్లో వచ్చేసి సిలబస్ ఏముందంటే ఫస్ట్ యూనిట్ మనకు అండర్స్టాండింగ్ డిజబిలిటీ. ఫస్ట్ యూనిట్ తెలుగులో వచ్చేసి వైకల్యాన్ని అర్థం చేసుకోవడం. ఈ వైకల్యాన్ని అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ డిజబిలిటీలో వచ్చేసి మనకు మొత్తం 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ టాపిక్స్ ఏంటిది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి వైకల్యంపై చారిత్రక దృక్కోణాలు. ఈ దృక్కోణాలలో వచ్చేసి జాతీయ అంతర్జాతీయ వైకల్య నమూనాలు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిక్యాప్, ఇంపైర్మెంట్, డిజబిలిటీ, యాక్టివిటీ లిమిటేషన్, హ్యాబిలేషన్, రిహాబిలేషన్ ఈ పదాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం అనేది జరిగింది సెకండ్ యూనిట్లో. నెక్స్ట్ మూడో యూనిట్లో వచ్చేసి భారతదేశంలో PWS, నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, లీగల్ ప్రివెన్షన్స్ దీనికి సంబంధించినటువంటి ఇది మూడో యూనిట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫోర్త్ దాంట్లో వికలాంగత్వం సంబంధించినటువంటి కారణాలు ఏంటి, దాని నివారణ ఏంటిది, దాని వ్యాప్తి ఏంటిది, జాతీయ గ్లోబల్ స్థాయి వంటి వాటిని మనకు 4వ యూనిట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో వచ్చేసి క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే ఏమిటి, ఇంటర్వెన్షన్స్ అంటే ఏమిటి అనేది చెప్పేసి ఈ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి అండర్స్టాండింగ్ డిజబిలిటీ వైకల్యాన్ని అర్థం చేసుకోవడంలో ఈ టాపిక్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటిదంటే వైకల్యంపై చారిత్రక దృక్కోణాలు. దీంట్లో వచ్చేసి జాతీయ అంతర్జాతీయ వైకల్య నమూనాలను తెలియజేయడం జరిగింది. మరి వైకల్యం అంటే ఏంటిది, ఒక వ్యక్తి మానసికంగా లేదా శారీరకంగా తనకు ఏదైనా లోపం ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిలో శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఇక్కడ మనం ఏం చేసామంటే వైకల్యంగా ఉన్న వ్యక్తులుగా గుర్తించడం అనేది జరిగింది. మరి ఈ వైకల్యంగా ఉన్న వ్యక్తులను గతంలో చూసుకున్నట్లయితే, పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా పిలిచేవారంటే తల్లిదండ్రులు చేసిన తప్పుల వలన జన్మించడం, లేదా వారికి ఏదో విధంగా తప్పులు చేస్తే పిల్లలు పుట్టిరు అని చెప్పేసి చూసినాం. అంటే పూర్వకాలంలో ఆ విధంగా భావించేవారు. అంటే తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టిరు, లేదా వాళ్ళకి ఏదైనా శాపంగా ఆ వికలాంగుల పిల్లలు పుట్టిరు అన్నది అనుకోవడం జరిగింది. సో పూర్వకాలంలో ఆ విధంగా అనుకుంటూ వస్తున్న జనరేషన్ ఏమైంది, ప్రస్తుతం ఆధునిక కాలంలో అదే వైకల్యాన్ని ఏం చూసిరంటే ఇక్కడ ఒక చికిత్సగా చూసిరు. అంటే తనకు వచ్చినటువంటిది ఒక వైకల్యంగా చూడడం అనేది జరిగింది. అంటే మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. అందుకే ఏమంటుండంటే చారిత్రక దృక్కోణాలు అంటే మార్పులు చోటు చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అంటే అదే పూర్వకాలంలో ఏమనుకున్నారంటే తల్లిదండ్రులు తప్పు చేస్తానో లేకపోతే దేవుడు ఏదైనా శిక్ష వేస్తానో ఆ వైకల్యం ఉన్న పిల్లలు పుట్టిరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి వచ్చేసరికి ఏమైంది, అదే వైకల్యం అనేది అతనికి ఒక చికిత్సగానో లేకపోతే ఏదో ఒక రోగంగానో పిలవడం అనేది జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ యూనిట్లో మనకు తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ చారిత్రక దృక్కోణాలు అనేది 2 రకాలుగా తెలియజేయడం జరిగింది. ఒకటి వచ్చేసి అంతర్జాతీయ దృక్కోణం, రెండోది వచ్చేసి జాతీయ దృక్కోణం. మరి ఈ అంతర్జాతీయ దృక్కోణంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రాచీన కాలం. మరి వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలు మరి ప్రాచీన కాలంలో ఏ విధంగా చూసేవారు వాళ్ళని అంటే తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వలనో లేదా దేవుడు తెచ్చినటువంటి శాపంగానో వైకల్యం ఉన్నటువంటి పిల్లలుగా పుట్టడం జరిగింది అని చెప్పడం ఈ ప్రాచీన కాలంలో చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏం చేశారంటే మధ్యయుగ కాలంలోకి వచ్చేసరికి అదేవిధంగా ఇక్కడ ప్రాచీన కాలంలో వచ్చేసరికి ఏమైందంటే గ్రీకు రోమన్ సమాజంలో ఈ వైకల్యం ఉన్న పిల్లలు, ఈ ప్రాచీన కాలం అంటేనే గ్రీకు రోమన్లు ఉన్నటువంటి కాలంలో తెలుసుకో. అప్పుడు మరి ఈ వైకల్యంగా ఉన్న పిల్లలు ఎవరైతే వికలాంగులు ఉంటుర్రో వాళ్ళు ఏమంటారు భారంగా ఉన్నారు అని భావించడం అనేది జరిగింది. ఎప్పుడు ఇది ప్రాచీన కాలంలో. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది మధ్యకాలం. మరి మధ్యకాలంలో ఏమైందంటే చర్చిలో
ఈ ప్రాచీన కాలంలో వచ్చేసి తల్లిదండ్రులు తప్పులు చేస్తూనో లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి శాపంగానో వైకల్యం ఉన్న పిల్లలు పుట్టడం జరిగింది. గ్రీకు రోమన్ ఉన్నటువంటి ఆ సమాజంలో అప్పుడు ఏమైందంటే ఈ వైకల్యం పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏమైందంటే ఒక భారంగా భావించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ కాలంలోకి రావడానికి ఇక్కడ ఏమైందంటే చర్చీలు మత సంస్థలు అనేటివి ముందుకు రావడం జరిగింది. అంటే వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ వైకల్యం ఉన్న పిల్లలకి ఏమైందంటే చేరదీయడం జరిగింది. చేరదీయడం అంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు వైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేశారంటే ఈ చర్చీలు మత సంస్థలు ఏమైందంటే ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వారికంటూ ఒక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిల్లల్ని ఏర్పాటు చేసి ఏం చేసి చేరదీసి ఏం చేశారంటే వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మధ్యయుగ కాలంలో జరిగింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ చర్చీలు మత సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి అక్కడ ఏమైందంటే జాలి దయతను చూడటం అనేది జరిగింది. అంటే ఈ వికలాంగులు ఉన్నటువంటి వైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులను చర్చీలు మత సంస్థలు పుట్టుకరావడం అనేది జరిగింది. వాళ్ళని ఏం చేసి అక్కడ చేరదీయడం అనేది వాళ్ళకంటూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అక్కడ ఉంటే అక్కడ ఉన్నవారిని ఏ విధంగా చూడడం ఏంటంటే వాళ్ళపైన జాలి చూపించడం, దయ చూపించడం లాంటివి జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలంకి వచ్చినాం. ఆధునిక కాలం నుంచి మధ్యకాలంకి వచ్చినాం. మధ్యకాలం నుంచి ఆధునిక కాలంకి వచ్చినాం. మరి ఆధునిక కాలానికి రాగానే ఇక్కడ ఏమైందంటే అనేకమైన మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఏమైందంటే వైద్య శాస్త్రం అనేది ముందుకు రావడం జరిగింది. అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్య ఏదైనా కానీ అంటే ఈ వికలాంగులు వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే వైద్య శాస్త్ర పరిభాషల్లో చూడడం అనేది జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక వైకల్యంగా గుర్తించడం అనేది జరిగింది. ఆ వైకల్యాన్ని గుర్తించి దానికి కావలసినటువంటి చికిత్సను అందించడం అనేది ఈ ఆధునిక కాలంలో చోటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకమైన సంస్థలను ఏర్పాటు చేయడం, పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది కూడా ఈ ఆధునిక కాలంలోనే ఏర్పాటు కావడం అనేది జరిగింది. అంటే పాఠశాలలు, సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నటువంటి పాఠశాల కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి అలాంటి ఎప్పుడు వచ్చినాయి అంటే ఆధునిక కాలంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు సింపుల్గా ఒకసారి ఈ మూడింటిని చూసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేశారంటే తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వల్లనో లేదా దేవుడు ఇచ్చినటువంటి శాపంగానో పిల్లలు పుట్టడం జరిగింది. ఈ వైకల్యం ఉన్నటువంటి పిల్లలు వీరిని గ్రీకు రోమన్ కాలంలో ఏమైందంటే భారంగా భావించడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ప్రాచీన కాలంలో. నెక్స్ట్ వచ్చేసి మధ్యకాలం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చర్చిలు మత సంస్థలు లాంటివి పుట్టుక రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏమైందంటే వైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చేరదీయడం అనేది జరిగింది. చేరదీసి వారికి ఏం చేశారంటే సహాయాన్ని అందించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యయుగ కాలంలో చర్చిలు మత సంస్థల్లో ఉన్నటువంటి వైకల్యం ఉన్న పిల్లల్ని ఇక్కడ ఏం చూశారంటే జాలి దయతో చూడటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక కాలం, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమైందంటే వైద్య శాస్త్రం అనేది ముందుకు రావడం జరిగింది. ఈ వైద్య శాస్త్రంలో వైకల్యం ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి చికిత్సను అందించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఏవైతే నివారణ చర్యలు ఉంటాయో వాటిని అందించడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏమైందంటే ప్రత్యేకమైన పాఠశాలలు, సంస్థలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి అంతర్జాతీయ దృక్కోణంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ దృక్కోణం. మరి జాతీయ దృక్కోణంలో వచ్చేసి ప్రాచీన భారతదేశంలో సేమ్ ఈ ప్రాచీన కాలంలో ఏవైతే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటిదంటే కర్మ సిద్ధాంతం వల్ల, పాపం వల్ల ప్రాచీన భారతదేశం అంటే ఆ దృక్కోణంలో చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం వల్ల కానీ, పాపం వల్ల కానీ ఈ వైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో ప్రత్యేకమైన మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలు రావడం జరిగింది.
బ్రిటిష్ కాలంలో ఏమైందంటే ప్రత్యేకమైన మిషనరీలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైకల్యంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సహాయాన్ని అందించడానికి ఇవి ముందుకు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం, భారత రాజ్యాంగ స్వాతంత్ర అనంతరం వికలాంగులు ఈ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమానమైన గౌరవం అనేది లభించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అంటే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు, సహజంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా అయితే హక్కులు లభిస్తున్నాయో, ఏ విధంగా అయితే గౌరవం లభిస్తుందో అలాంటి గౌరవమే వైకల్యం ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపు కోల్పోయిన వారు కావచ్చు, లేదా చెవులు వినబడిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటి వైకల్యం ఎవరు ఉన్నా సరే వాళ్ళకు కూడా మనకు ఏ విధంగా అయితే గౌరవం లభిస్తుందో, మనకు ఏ విధమైనటువంటి సాంప్రదాయకం లభిస్తుందో వారికి కూడా అలాంటిదే లభిస్తుందని చెప్పేసి ఇక్కడ స్వాతంత్ర అనంతరం అనేది తెలియజేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి వైకల్యంలో వచ్చేసి చారిత్రక దృక్కోణంలో అంతర్జాతీయ దృక్కోణం, జాతీయ దృక్కోణంలో చూడవచ్చు. చారిత్రక దృక్కోణాలు అయిపోయింది, జాతీయ అంతర్జాతీయ దృక్కోణాలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వైకల్య నమూనాలు, మోడల్స్ ఆఫ్ డిజబిలిటీస్. సో మరి ఈ వైకల్య నమూనాల్లో వచ్చేసి వైద్య నమూనా, సామాజిక నమూనా, దానశీల నమూనా, హక్కుల ఆధారిత నమూనా, ఇవి వచ్చేసి వైకల్య నమూనాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి వైద్య నమూనా అంటే ఎవరైతే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి, మానసికంగా శారీరకంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి చికిత్స అనేది ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే వైద్య నమూనా ఏం చెప్తుందంటే వైకల్యంతో ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి చికిత్స అనేది ముఖ్య ఉద్దేశం. ఆ చికిత్స ద్వారా అతనికి ఉన్నటువంటి వైకల్యాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ వైద్య నమూనాలో తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికైతే వైకల్యపరంగా ఇబ్బందులు ఉంటాయో, వైకల్యపరంగా ఎవరికైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకు తగినటువంటి విధంగా చికిత్సను అందించడం ద్వారా వైద్య పరిభాషలో వారికి నయం చేయవచ్చు అని చెప్పేది ఈ వైద్య నమూనాలో తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సామాజిక నమూనా. మరి సామాజిక నమూనా అంటే ఏంటిది అంటే వైకల్యం, సమాజం. సామాజిక నమూనాలో వైకల్యం అనేది సమాజానికి సంబంధించింది మాత్రమే, వ్యక్తికి సంబంధించింది మాత్రం కాదు అనేది ఈ సామాజిక నమూనాలో తెలియచేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైకల్యం ఉన్నది, నాకు ఉన్నటువంటి వైకల్యం నాకు సంబంధించింది కాదు, అది సమాజంలో ఉన్నటువంటి వైకల్యంగా చెప్పడం అనేది ఈ సామాజిక నమూనాలో తెలియచేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను వైకల్యంతో ఉన్నాను, నేను ఏదైనా హాస్పిటల్కో లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే కార్యాలయానికి వెళ్ళినట్లయితే సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతాడు, మెట్ల ద్వారా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ నేను వెళ్తానా, వెళ్ళలేను. కానీ ఇక్కడ ప్రత్యేకమైన అంటే ఈ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి, వాళ్ళ కోసం ర్యాంపులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది, లేదా వీల్ చైర్ని ఏర్పాటు చేయడం అనేది జరగాలి. అంటే ఆ వీల్ చైర్ అనేది ర్యాంప్ అనేది ఏర్పాటు చేయకపోవడం ఎవరు తప్పది అంటే సమాజం యొక్క తప్పుగానే భావించడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని ఇక్కడ ఏమంటుందంటే సామాజిక నమూనాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే వైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఎవరైనా సరే అతనికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయకపోతే అది సమాజం యొక్క తప్పుగానే చిత్రీకరించడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి సామాజిక నమూనా అనేది తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దానశీల నమూనా. మరి దానశీల నమూనా అంటే వైకల్యం ఉన్న వారిని దయా జాలి ఆధారంగా సహాయం చేయవలసిందిగా చూడడం అనేది జరుగుతుంది. అంటే దానశీల నమూనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వైకల్యం ఉంటుందో వారికి చారిటీలు కానీ లేదా సంస్థలు కానీ సహాయం చేస్తుంటాయి. కానీ ఆ చేసేటువంటి సహాయాన్ని ఇక్కడ ఏమంటారంటే దానం చేసినట్టుగానో లేకపోతే వారిపైన దయ చూపించడమో లేదా జాలి చూపించడమో జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని చెప్పేసి ఈ దానశీల నమూనాలో తెలియచేయడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి హక్కుల ఆధారిత నమూనా. హక్కుల ఆధారిత నమూనాలు వచ్చేసి వైకల్యం ఉన్నవారు సమాన హక్కులు ఉన్న పౌరులు, విద్యా ఉపాధి సామాజిక భాగస్వామ్యం హక్కులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వైకల్యం ఉన్నటువంటి ఏ అనేటోడు ఉన్నాడు, బి అనేటోడు ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులకు ఏమవుతుందంటే సమాన హక్కులు ఉంటాయి అని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ సమాన హక్కులు ఉన్నాయని తెలియజేసేది ఎక్కడ ఉంటుందంటే హక్కుల ఆధారిత నమూనాలో తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే వైకల్యం అనేది ఈ యొక్క హక్కులకు సంబంధించింది కాదు. సామాన్య వ్యక్తికైనా సరే, వైకల్యం ఉన్న వ్యక్తికైనా సరే, ఒక సామాన్య మానవుడు ఏవైతే లబ్ధి పొందుతుండో అలాంటి లబ్ధిని సేమ్ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి కూడా పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ హక్కుల ఆధారిత నమూనాలో తెలియచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వైకల్యంపై చారిత్రక దృక్కోణాలు, జాతీయ అంతర్జాతీయ వైకల్య నమూనాలు మనం చూసినట్లయితే ఒకటి గమనించవచ్చు. ఏంటిదంటే పూర్వకాలంలో వైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా చూశారు? వైకల్యం ఉన్నవారిని అంటే తల్లిదండ్రులు చేసిన తప్పుల వలనో లేదా దేవుడిచ్చినటువంటి శాపంగానో ఆ పిల్లలు జన్మించడం జరిగిందని చూసినాం. కాలక్రమానంగా అది మారుకుంటే ఏమైందంటే లాస్ట్కు వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఒక వైద్య నమూనాగా, అంటే వైద్య పరిభాషలో వారికి చికిత్స చేయగలిగేటువంటివి వ్యాధిగా భావించడం అనేది జరిగింది. ఈ విధంగా మార్పులు చేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి ఈ వైకల్యంపై చారిత్రక దృక్కోణంలో వెల్లడించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసి హ్యాండికాప్, ఇంపైర్మెంట్, డిజబిలిటీ, యాక్టివిటీ లిమిటేషన్, హ్యాబిలేషన్ అండ్ రిహాబిలేషన్ అంటే ఏమిటి అనేది మనకు సెకండ్ యూనిట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఈ ఇంపైర్మెంట్, డిజబిలిటీ, హ్యాండికాప్ ఈ మూడు ఏమవుతుందంటే వ్యక్తి యొక్క శారీరక లేదా సామాజిక వైకల్యాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఇంపైర్మెంట్, డిజబిలిటీ, హ్యాండికాప్ ఈ మూడు ఏమవుతున్నాయంటే ఒక వ్యక్తి యొక్క వైకల్యాన్ని శారీరక స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు ఉన్నటువంటి వైకల్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరి ఈ వైకల్యంలో వచ్చేసి మనకు ఇంపైర్మెంట్ అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిలో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక వ్యక్తిలో ఏదైనా ఒకటువంటి శరీరంలోని అవయవం అంటే ఏదైనా ఒక పార్ట్ దెబ్బతినడంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది, లోపించడం అనేది చెప్పడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరన్నా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే చూపు కోల్పోయినట్లయితే దాన్ని ఇంపైర్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. లేదా వినికిడి సమస్యను కోల్పోయినట్లయితే దాన్ని ఇక్కడ ఇంపైర్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి పార్ట్ని కోల్పోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడడానికి ఏమి ఉపయోగపడుతున్నాయి? కళ్ళు ఉపయోగపడుతున్నాయి. ఈ కళ్ళల్లో ఏదో ఒకదాన్ని మనం కోల్పోయినట్లయితే ఏమవుతుందంటే అది వచ్చేసి ఇంపైర్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దాని ఇక్కడ నెక్స్ట్ చెవులు ఏమవుతున్నాయి? మనకు వినబడడానికి ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెవులు కోల్పోయినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ వినికిడి సమస్య ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పార్ట్ని కోల్పోతే ఏమవుతుంది? సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. ఆ సమస్యని మనం ఇక్కడ ఏమవుతున్నాం అంటే ఇంపైర్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ. ఈ ఇంపైర్మెంట్ కారణంగానే డిజబిలిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. డిజబిలిటీ అంటే ఏమన్నాం మనం ఇక్కడ? వైకల్యం అని చెప్పడం జరిగింది. మరి ఇంపైర్మెంట్ అంటే ఏమంటున్నాం? శరీరంలో ఏదైనా ఒక అవయవం ఇక్కడ దెబ్బతినడంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక పార్టు ఏమవుతుంది? ఇబ్బందిగా ఏర్పడడం జరుగుతుందని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపు కోల్పోవడమో, లేదా చెవులు వినికిడి కోల్పోవడమో, లేదా మాటలు రాకపోవడమో, ఏదో ఒక సమస్య ఏర్పడడం జరుగుతుంది. ఆ సమస్యని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఏదైనా ఒక పార్ట్ దెబ్బతిన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం ఇంపైర్మెంట్గా చెప్తున్నాం. మానవ శరీరంలో ఇంపైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సమస్యని ఇక్కడ మనం వైకల్యంగా, డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంపైర్మెంట్ కారణంగా ఏమవుతుంది? ఒక వ్యక్తి రోజువారీ పనులు చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఇంపైర్మెంట్ కారణంగా డిజబిలిటీ అనేది ఏర్పడుతుంది. మరి ఈ డిజబిలిటీ వల్ల ఏమవుతుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యక్తికి చేతులు కోల్పోయినట్లయితే తను రోజువారీ పనులు చేసుకోవడానికి ఏమవుతుంది, ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. అంటే తన పనులు తాను చేసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పడే ఇబ్బందిని ఇక్కడ మనం వైకల్యంగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు బట్టలు వేసుకోవాలి, రోజు ఏమవుతుంది, వేసుకోలేకపోతాడు. అంటే ఏమవుతుంది, అక్కడ సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి సమస్యని మనం ఇక్కడ వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం ఆ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. లేదా ఏదైనా చూడాలనుకుంటుండు, చూడలేకపోతుండు. అంటే రోజువారీ చేసే పనులలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే దాన్ని ఇక్కడ మనం డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి పనులలో ఎదురయ్యే సమస్యనే మనం ఇక్కడ అంటే రోజువారీ చేసే పనులలో ఏర్పడే సమస్యను లేదా ఉత్పన్నమయ్యే సమస్యని ఇక్కడ మనం ఇక్కడ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంపైర్మెంట్ లేదా డిజబిలిటీ వల్ల వ్యక్తి సమాజంలో తన పని తను చేసుకోలేకపోవడాన్ని మనం ఇక్కడ హ్యాండిక్యాప్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంపైర్మెంట్ ఉంది, ఇంపైర్మెంట్ కారణంగానే డిజబిలిటీ ఏర్పడుతుంది. ఈ ఇంపైర్మెంట్ డిజబిలిటీ రెండింటి కారణాల వల్లనే మనం హ్యాండిక్యాప్గా చెప్పుకోవడం జరుగుతుంది. హ్యాండిక్యాప్ అనేది సమస్య అనేది ఉత్పన్నం కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ హ్యాండిక్యాప్ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులు ఏమవుతుందంటే సమాజంలో తన పని తను చేసుకోలేకపోవడం అనేది గుర్తించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం కల్పించినట్లయితే ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటుందో ఆ హ్యాండిక్యాప్ పర్సన్ ఏమవుతుందంటే ఆ అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనం హ్యాండిక్యాప్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిక్రూట్మెంట్ జాబులు విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతుండో దానికి ఎలిజిబుల్ అవుతాడు. కానీ అదే హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారంటే వారికి సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే వారి యొక్క వయస్సు కావచ్చు, లేదా వారి యొక్క లింగం కావచ్చు, అంటే ఆ పురుషుల స్త్రీల ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఈ సమస్య అనేది ఉత్పన్నంగా అవుతుంది. ఏమవుతుంది వాళ్ళకి ఒక సమస్య అంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర అవకాశాలను కోల్పోవడం అనేది జరుగుతుంది. అది హ్యాండిక్యాప్ వల్లనే కలగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ లిమిటేషన్. ఇది వచ్చేసి యాక్టివిటీ లిమిటేషన్ అంటే రోజువారీ యాక్టివిటీ లిమిటేషన్ అంటే రోజువారీ పనులలో సమస్య ఏర్పడినట్లయితే దాన్ని మనం ఇక్కడ యాక్టివేషన్ లిమిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజు ఏం చేస్తాడు, మామూలుగా రోజు లేవగానే సాధారణంగా తన పనులు తాను చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఈ సమస్యలు ఉన్నట్లయితే అదే ఇంపైర్మెంట్ కావచ్చు, డిజబిలిటీ కావచ్చు, హ్యాండిక్యాప్ కావచ్చు, ఈ సమస్యలు ఉన్నట్లయితే ఏమవుతుంది, తన యొక్క రోజువారీ పనులు చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. వాడు పొద్దున్నే లేచి ఏం చేస్తాడు, స్నానం చేయాలి, కానీ ఇబ్బంది ఏర్పడవచ్చు. లేదా తినలేకపోవడం, అదొక సమస్య ఏర్పడుతుంది. వాళ్ళు ఏమైనా ఏం చేసుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు, కానీ బట్టలు వేసుకోవడంలో ఏమవుతుంది, సమస్య ఏర్పడడం జరుగుతుంది. అంటే తన రోజువారీ పనులు చేసుకోవడంలో సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని ఇక్కడ మనం యాక్టివిటీ లిమిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిలేషన్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇక్కడ మనం హ్యాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ వ్యక్తి ఉన్నాడు, ఈ ఇంపైర్మెంట్, డిజబిలిటీ, హ్యాండిక్యాప్ ఈ 3 డిజబిలిటీలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. వారికి అప్పటి వరకు మాట్లాడడం రాదు, అప్పుడే కొత్తగా మాట్లాడడం నేర్పించినట్లయితే, లేదా అప్పటి వరకు వానికి మోటార్ స్కిల్స్ అంటే ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడం రాదు మనకి, కానీ మనం అప్పుడే నేర్పించినట్లయితే, అంటే కొత్తగా మనకి ఏమవుతున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఆ కొత్తగా నేర్పించేటటువంటి నైపుణ్యాన్ని అంటే అప్పటి వరకు అతనికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కాకుండా కొత్త నైపుణ్యాన్ని నేర్పించినట్లయితే ఇక్కడ దాన్ని ఏమంటారంటే హ్యాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిహాబిలేషన్ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఉన్నటువంటి నైపుణ్యాలు శిక్షణను కోల్పోతే తిరిగి అదే నైపుణ్యాలను శిక్షణలను
మళ్ళీ అందించినట్లయితే దానిని మనం రిహాబిలేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఏమైతే ప్రమాదంలో గాయపడినప్పుడు తన మాటను కోల్పోయినట్లయితే లేదా ఇంకేదైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే అతను ఎక్కడికైతే ఆగిపోయిండో మళ్ళీ అదే వ్యవస్థను తిరిగి పునరుద్ధరించినట్లయితే అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి ప్రారంభించినట్లయితే దాన్ని మనం ఇక్కడ రిహాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు ఏం జరగవచ్చు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా నడకను కోల్పోయినట్లయితే లేదా మాట్లాడడం కోల్పోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, కాళ్ళు ఇంకేదన్నా ప్రమాదం జరిగి కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ కోల్పోయినప్పుడు ఏమవుతుంది, అతను నడవడం అనేది కోల్పోతాడు. ఆ నడక స్థాయిని మళ్ళీ పునరుద్ధరించినట్లయితే నేర్పించినట్లయితే దాన్ని ఇక్కడ మనం రిహాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళని చూసినట్లయితే ఆ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, మాట అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. వారు మాట్లాడడం అనే దాంట్లో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. తిరిగి వారికి మాట్లాడడం నేర్పించినట్లయితే అలాంటి శిక్షణను ఇచ్చినట్లయితే ఇక్కడ మనం దాన్ని రిహాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంపైర్మెంట్ కానీ డిజబిలిటీ కానీ హ్యాండిక్యాప్ కానీ యాక్టివిటీస్ లిమిటేషన్స్ కానీ హ్యాబిలేషన్ కానీ రిహాబిలేషన్ కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధమై ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సమాన హక్కులను కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే హ్యాబిలేషన్ రిహాబిలేషన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తి యొక్క హక్కులను తిరిగి పొందడానికి కృషి చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి సెకండ్ యూనిట్లో హ్యాండిక్యాప్, ఇంపైర్మెంట్, డిజబిలిటీ, యాక్టివిటీ లిమిటేషన్స్, హ్యాబిలేషన్స్, రిహాబిలేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పుకున్నట్లయితే ఇంపైర్మెంట్ అంటే మన శరీరంలో ఏదైనా ఒక అవయవం కోల్పోవడం, ఏదైనా ఒక పార్ట్ కోల్పోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కన్ను, చెవు ఏదైనా ఒక కోల్పోతే అది వచ్చేసి ఇంపైర్మెంట్. మరి డిజబిలిటీ అంటే ఇంపైర్మెంట్ కారణంగానే డిజబిలిటీ ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పార్ట్ను కోల్పోయినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, డిజబిలిటీ వైకల్యం అనేది ఏర్పడడం జరుగుతుంది. వాని యొక్క పనులు వాడు చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంపైర్మెంట్, డిజబిలిటీ ఈ రెండింటి కారణంగానే హ్యాండిక్యాప్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ హ్యాండిక్యాప్ అనేది ఏంటిదంటే తన యొక్క హక్కులను కోల్పోవడం లేదా తనకు వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఉద్యోగ అవకాశంలో కానీ విద్యా అవకాశంలో కానీ తనకు అవకాశం వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, హ్యాండిక్యాప్ అనేటువంటి ఒక అవకాశం, ఇక్కడ ఒక హ్యాండిక్యాప్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే తనకి ఆ ఉద్యోగానికో లేదా ఆ విద్యా అవకాశానికో తన యొక్క అర్హతను కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం హ్యాండిక్యాప్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. యాక్టివిటీ అంటే మనం చేసేటువంటి పనులు, అంటే రోజు చేసేటువంటి పనుల్లో ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం యాక్టివిటీ లిమిటేషన్ అని చెప్తాం. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకి ఇక్కడ ఏమవుతుందంటే రోజువారీ చేసుకునేటువంటి పనులలో ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. వాడు బట్టలు వేసుకోవడంలో కానీ, తినడంలో కానీ, లేదా నడవడంలో కానీ, లేదా మాట్లాడడంలో కానీ ఇలాంటి వాటిలో సమస్య ఉత్పన్నమైనట్లయితే దాన్ని మనం ఇక్కడ యాక్టివిటీ లిమిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిలిటేషన్. హ్యాబిలిటేషన్ అంటే కొత్త నైపుణ్యాలను నేర్పించడం. అంటే ఎవరైనా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు వారికి అప్పటి వరకు ఉన్నటువంటి నైపుణ్యం కాకుండా కొత్త నైపుణ్యాన్ని నేర్పించడం అనేది ఇక్కడ మనం హ్యాబిలిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వానికి మాట్లాడడం రాదు లేదా నడవడం రాదు, వానికి కొత్తగా నువ్వు మాట్లాడడం నేర్పించినట్లయితే లేదా కొత్తగా నువ్వు నడవడం నేర్పించినట్లయితే దాన్ని ఇక్కడ హ్యాబిలిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిహాబిలేషన్. రిహాబిలేషన్ అంటే పునరుద్ధరించడం, అంటే తిరిగి మళ్ళీ చేపట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏమైందంటే ఈ యాక్సిడెంట్లో తన కాళ్ళు నడవడం కోల్పోయినట్లయితే, నడకను కోల్పోయినట్లయితే తిరిగి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, ఆల్రెడీ వానికి నడవడం వచ్చు కానీ గాయం వల్ల యాక్సిడెంట్ వల్ల ఏమవుతుంది, అని నడకకు కోల్పోవడం అనేది జరిగింది. తిరిగి ఏం చేస్తున్నావు, మళ్ళీ నువ్వు అదే నడకను కొనసాగిస్తున్నావు. కాదు అక్కనే ఇక్కడ ఏమవుతుందంటే అది రిహాబిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏమవుతుంది,
మాట్లాడడం అనేది సరిగా రాదు, మాట్లాడడం అనేది కోల్పోతుంది. అప్పటిదాకా వాడు మాట్లాడుతుండు, కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు మాట్లాడడం అనేది కోల్పోతుండు. తిరిగి నువ్వు ఏం చేస్తున్నావు, మాట్లాడడం అనేది నేర్పిస్తున్నావు. కాబట్టి ఇక్కడ అది ఏమవుతుందంటే రీహాబిలిటేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా వచ్చేసి మనం సెకండ్ యూనిట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు డిజబిలిటీ. ఇది వచ్చి మనకు ఫస్ట్ పేపర్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ యూనిట్లో అండర్స్టాండింగ్ డిజబిలిటీ, వైకల్యాన్ని అర్థం చేసుకోవడం. మనకి ఇలా వచ్చేసి మొత్తం కూడా 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం మనం. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఏముందంటే భారతదేశంలో పీడబ్ల్యూడిఎస్, బెంచ్ మార్క్ డిజబిలిటీ, లీగల్ ప్రొవిజన్స్, దీని గురించి థర్డ్ యూనిట్లో ఇవ్వడం అనేది జరిగింది. మరి పీడబ్ల్యూడిఎస్ అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ బెంచ్ మార్క్ అంటే ఏంటి, బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏమిటి, లీగల్ ప్రొవిజన్స్ అంటే వాళ్ళకు ఎలాంటి చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి హక్కులను పొందపరచడం జరిగింది అనే విషయాలను మొత్తాన్ని కూడా మనకు 3వ యూనిట్లో తెలియజేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ పీడబ్ల్యూడిఎస్ అంటే ఏంటి, పీడబ్ల్యూడిఎస్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్క నిమిషం అప్పన్న. పీడబ్ల్యూఎస్ వచ్చేసి అంటే ఏంటిదంటే పర్సన్స్ విత్ డిజబిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే సామాన్య వ్యక్తితో పోల్చుకున్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది డిజబిలిటీ వ్యక్తులకు. మరి వాళ్ళ కోసం ఎలాంటి చట్టాలను ఏర్పాటు చేశారని చెప్పేసి మనకి ఈ యూనిట్లో తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి RPWDS రైట్స్ పవర్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు అని చూసుకున్నట్లయితే ఎవరైతే వికలాంగులు ఉంటున్నారో లేదా డిజబిలిటీ వ్యక్తులు ఉంటున్నారో వారి యొక్క హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ చట్టాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అంటే వారి కోసం అంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసి ఆ లక్ష్యాల దిశగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రైట్స్ పవర్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016లో తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ మరి ఈ RPWDS ప్రకారం నిర్వచనం చూసుకున్నట్లయితే, దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా మానసికంగా జ్ఞానేంద్రియ లోపంతో తన పనులు చేసుకోవడంలో ఇబ్బంది కలిగినట్లయితే అలాంటి వ్యక్తులను ఇక్కడ డిజబిలిటీ వ్యక్తులుగా పిలవడం జరుగుతుందని చెప్పేసి మనకు ఇక్కడ RPWS ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతను దీర్ఘకాలికంగా కానీ లేదా మానసికంగా కానీ జ్ఞానేంద్రియ లోపంతో కానీ ఏదైనా తను చేసుకున్నటువంటి పనుల్లో ఇబ్బంది కలిగినట్లయితే అలాంటి వ్యక్తులను ఇక డిజబిలిటీ వ్యక్తులుగా పిలవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి పీడబ్ల్యూఎస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పీడబ్ల్యూఎస్ అంటే ఏం లేదు, పర్సన్స్ విత్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్ డిజబిలిటీ. బెంచ్ మార్క్ డిజబిలిటీ. మరి బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏంటిది చూసుకున్నట్లయితే డిజబిలిటీ వ్యక్తులను గుర్తించాలంటే వారికంటూ ఒక అర్హత అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సొసైటీలో డిజబిలిటీ వ్యక్తులు చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరినీ డిజబిలిటీ వ్యక్తులుగా గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు కానీ లేదా ఇతర అర్హతలకు సంబంధించినవి ఇలా కల్పించాలంటే ఏమవుతుంది, అక్కడ ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతి గదిలో ఒక 50 మంది ఉన్నారండి. ఈ 50 మందికి ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టినావు. 100 మంది ఈ 50 మందికి 50 మంది పాస్ అవుతారని చెప్తాము మనం? చెప్పలేము. ఇక్కడ ఏమవుతుంది, ఒక 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే 35 మార్కులు వస్తే పాస్ అని చెప్పేసి ఈ 35 మార్కుల కంటే ఎవరినైతే ఎక్కువ వస్తాయో వాళ్ళందరినీ నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా
బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే అర్హత ఉన్న వ్యక్తి డిజబిలిటీగా గుర్తించడం అనేది జరుగుతుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉన్నట్లయితే 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీగా గుర్తించడం అనేది జరుగుతుంది. డిజబిలిటీ వ్యక్తులుగా గుర్తించి వాళ్ళకంటూ ఒక అర్హత పత్రాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే నీకు ఇంతకంటే వైకల్యం ఉన్నది కాబట్టి నువ్వు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేదా ఇతర ఏదైనా ప్రయోజనాలు పొందడానికి నువ్వు అర్హునిగా అని గుర్తిస్తూ అతనికి ఒక ఇవ్వడం అనేది అర్హునిగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ అర్హునిగా గుర్తించే దాన్ని మనం ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా ఏం లేదమ్మా, 40% లేదా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారిని ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ప్రొవిజన్స్. మరి లీగల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి అంటే డిజబిలిటీగా ఉన్నటువంటి వ్యక్తులకు వారి కోసం ప్రత్యేకంగా కొన్ని హక్కులను పొందపరచడం అనేది జరిగింది. 2016లో ఎప్పుడైతే రైట్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ తీసుకురావడం జరిగిందో అప్పుడు ఏం చేశారంటే ఈ చట్ట ప్రకారం వీళ్ళ కొన్ని హక్కులను పొందపరచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విద్యా రంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళకంటూ కొన్ని హక్కులను పొందపరచడం అనేది జరిగింది. లీగల్ ప్రొవిజన్స్ అంటే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికంటూ కొన్ని ముఖ్యమైన చట్టాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది వచ్చేసి విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, వివక్ష నిషేధం, యాక్సెసిబిలిటీ అంటే ప్రాప్యత, నెక్స్ట్ సామాజిక భద్రత, నెక్స్ట్ వచ్చేసి చట్ట పరిరక్షణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి విద్యా హక్కు చూసుకున్నట్లయితే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ డిజబిలిటీ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలో కానీ లేదా ప్రభుత్వ సంస్థలో కానీ వారికంటూ ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే అంతకుముందుకు ఏమైంది, వారికంటూ ప్రత్యేకంగా ఇంత కోటకు రిజర్వేషన్ అనేది ఎలాంటి లేవు. ఇక్కడ ఏమైంది 2016 RPWS ఎప్పుడైతే చట్టం తీసుకొచ్చారో ఈ చట్ట ప్రకారం వీళ్ళకి ఏం చేశారంటే విద్యా సంస్థల్లో అది ప్రభుత్వ సంస్థలో కానీ ప్రైవేట్ సంస్థలో కానీ వారికంటూ ఒక ప్రత్యేకంగా హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే రిజర్వేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి విద్యా హక్కు చట్టం. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగ హక్కు చట్టం. అంటే ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగంలో ఏదైనా సరే వారికంటూ 4% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వివక్ష నిషేధం. అంటే డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి పట్ల వివక్ష చేయొద్దు అని చెప్పేసి ఈ చట్టం పేర్కొనడం అనేది జరుగుతుంది. అలా వికలాంగుల పట్ల ఎవరైనా వివక్ష చూపించినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ చట్టంలో పొందపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, ప్రాప్యత అంటే ఏంటిదంటే సమాజంలో వికలాంగులకు ప్రత్యేకమైన హక్కు ఉందని చెప్పి ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సంస్థలోకి లేదా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు వికలాంగులకు కూడా ప్రత్యేకమైన వీల్ చైర్లు కానీ లేదా ర్యాంపులు కానీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ ప్రాప్యతలో తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
సామాజిక భద్రత. మరి సామాజిక భద్రత అంటే సమాజంలో ఒక వ్యక్తి, నార్మల్ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో అవే హక్కులు వికలాంగులకు కూడా ఏర్పాటు చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ అది స్కాలర్షిప్ సంబంధించినవి కానీ, లేదా ఆరోగ్య సేవలు కానీ, లేదా పెన్షన్లు కానీ, ఇలాంటి అన్నిటిని కూడా వాళ్ళకు కూడా సామాజిక భద్రత కల్పించాలి అని చెప్పేసి ఈ చట్టంలో వారి కోసం పొందపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్ట పరిరక్షణ. ఏం లేదండి, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వారి కోసం అమలు చేయాలి. డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయలేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. దీనికంటూ ప్రత్యేక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ కూడా ఈ హక్కులను ఎప్పుడు కూడా పరిరక్షించడానికి కృషి చేస్తుంది. ఏదైనా హక్కులకు ఉల్లంఘన జరిగినట్లయితే అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ చట్ట పరిరక్షణలో పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ థర్డ్ యూనిట్ గురించి చెప్పాలంటే ఏం లేదమ్మా, 2016 ఆర్పిడబ్ల్యూఎస్ రైట్స్ పవర్ విత్ డిజబిలిటీ, దీని ప్రకారం ఒక వికలాంగులకు కానీ లేదా డిజబిలిటీ వ్యక్తులకు కానీ వారికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో కానీ ఇతర వాటిలో కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఇందులో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే బెంచ్ మార్క్ డిజబిలిటీలో బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏం చెప్పినాం, 40% లేదా అంతకంటే ఎక్కువ డిజబిలిటీ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీలో 2016 డిజబిలిటీ యాక్ట్ ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులని బెంచ్ మార్క్ డిజబిలిటీగా గుర్తించడం అనేది జరిగింది. ఈ ఆటిజం కానీ, సెరెబ్రల్ పాలసీ కానీ, లేదా తలసేమియా కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ కానీ ఇవన్నిటిని కూడా ఇందులో పొందపరచడం జరిగింది. 21 రకాల వైకల్యాలు ఎవరికైతే ఉంటాయో వారందరినీ కూడా డిజబిలిటీ వ్యక్తులకు గుర్తించడం జరుగుతుందని చెప్పేసి 2016 పీడబ్ల్యూఎస్ చట్టం ప్రకారం వెల్లడించడం అనేది జరిగింది. ఇది ఓవరాల్గా వచ్చేసి థర్డ్ యూనిట్ గురించి. థర్డ్ యూనిట్ ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ఏముంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ. పీడబ్ల్యూఎస్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ. దీని ప్రకారం నిర్వచనం చెప్పుకుంటే దీని ప్రకారం చట్ట ప్రకారం 2016 ఆర్పిడబ్ల్యూఎస్ చట్ట ప్రకారం నిర్వచనం ఏం చెప్పారు, దీర్ఘకాలికంగా ఎవరైతే వ్యక్తి జ్ఞానేంద్రియాల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే, తను రోజు చేసుకున్నటువంటి పనుల్లో ఆటంకం కలిగినట్లయితే అలాంటి వ్యక్తులను ఇక్కడ ఆర్పిడబ్ల్యూఎస్ రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే అంశం ఇక్కడ ఏముంది, బెంచ్ మార్క్ 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులను వైకల్యం గల వ్యక్తులని గుర్తించి ఒక పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారిని ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ 21 రకాల వైకల్యాలు ఎవరికైతే ఉంటాయో వారందరినీ కూడా 40% కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా బెంచ్ మార్క్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ప్రొవిజన్స్, అంటే వారి కోసం ఒక చట్టం 4-5 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల్లో వారికి విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, వివక్ష నిషేధం, యాక్సెసిబిలిటీ, ప్రాప్యత, సామాజిక భద్రత, చట్ట పరిరక్షణ, వారి యొక్క సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఓవరాల్గా ఈ 3 యూనిట్లు తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ డిజబిలిటీ రావడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన నివారణ చర్యలు ఏంటిది, ఆ వ్యాప్తి అనేది ఏ విధంగా ఉంది గ్లోబల్ స్థాయిలో అని చెప్పేసి, జాతీయ స్థాయిలో గ్లోబల్ స్థాయిలో, అంటే భారతదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఈ వికలాంగత్వం అనేది ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఈ డిజబిలిటీ ఏర్పడడానికి కారణాలు చూసుకున్నట్లయితే పుట్టుకతో వచ్చే కారణాలు, నెక్స్ట్ వచ్చేసి జనన సమయంలో, నెక్స్ట్ వచ్చేసి జననాంతరం, నెక్స్ట్ వచ్చేసి ఇతర కారణాలు.
ఈ వికలాంగత్వానికి గల రావడానికి గల కారణాలు ఇక్కడ ముఖ్యంగా మనకి 4 రకాలుగా తెలియజేయడం జరిగింది. పుట్టుకతో వచ్చే కారణాలు, జనన సమయంలో వచ్చే కారణాలు, జననాంతరం వచ్చే కారణాలు, ఇతర కారణాలుగా వెల్లడించడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి పుట్టుకతో వచ్చే కారణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగత్వం అనేది ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా లేదా మానసికంగా జ్ఞానేంద్రియ లోపంతో ఇబ్బంది కలిగినట్లయితే అసలు అటువంటి వారిని ఇక్కడ వికలాంగులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ డిజబిలిటీ వ్యక్తుల వల్ల ఏమవుతుందంటే సమాజంలో భారతదేశ పరంగా చూసుకున్నట్లయితే, అటు ప్రపంచ పరంగా చూసుకున్నట్లయితే, అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి 4th యూనిట్లో ఏం చెప్పినంటే వికలాంగులకు రావడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన నివారణ ఏంటిది, వ్యాప్తి అనేది తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే కారణాలు. మరి ఇక్కడ వికలాంగత్వం రావడానికి గల కారణాలను చూసుకున్నట్లయితే పుట్టుకతో వచ్చే కారణాలు చూసుకోవచ్చు, జనన సమయంలో కారణాలుగా చూసుకోవచ్చు, జననాంతరం తర్వాతకి వచ్చేటువంటిగా డిజబిలిటీగా చూసుకోవచ్చు, ఇతర కారణాలు కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పుట్టుకతో వచ్చే కారణాలు చూసుకున్నట్లయితే జన్యు లోపాలు, అంటే ఒక వ్యక్తి పుట్టేటప్పుడు తనకి అంతముందుకు జన్యుపరమైన సమస్యలు ఉన్నట్లయితే, అంటే అంతముందుకు తన పూర్వజన్మలో వాళ్ళ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అతను కూడా రావడం అనేది జరుగుతుంది. కుటుంబ సంబంధించిన వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం సమస్యలు, మేనరికం పెళ్ళిళ్ళల్లో ఇలాంటి సమస్యలను మనం ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గర్భధారణ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గర్భధారణ సమయంలో అంటే పిల్లలు పుట్టేటువంటి సమయంలో ఏమైనా లోపాలు సంభవించినట్లయితే, ఏమైనా ఇబ్బందులు సంభవించినట్లయితే అది డిజబిలిటీగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తల్లి యొక్క ఆరోగ్య సమస్యలు. ఇక తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి తల్లికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఎవరైతే పాపనో బాబో పుడుతుండ్రో ఆ పాపకో బాబుకో ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతుంది. ఆ ఆరోగ్య సమస్యల వల్ల డిజబిలిటీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పుట్టుకతో వచ్చే కారణాలుగా తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనన సమయంలో అంటే బాబు పుట్టే సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ పుట్టే సమయంలో ఆ సమస్యలు అనేది డిజబిలిటీ ఏర్పడడానికి ఇక్కడ కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆక్సిజన్ లోపం వల్ల పుట్టినట్లయితే అలాంటి వ్యక్తులకు డిజబిలిటీ ఏర్పడడం అనేది జరుగుతుంది. లేదా అకాల ప్రసవం అంటే పాప లేదా బాబు పుట్టే సమయానికంటే ముందుగా పుట్టినట్లయితే అలాంటి వ్యక్తులకు కూడా డిజబిలిటీ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ బరువుతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నవజాత శిశువును తీసుకున్నట్లయితే 2.5 నుంచి 3.5 వరకు పుట్టడం అనేది జరుగుతుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే ఇంతకంటే తక్కువ బరువుతో 1 కేజీ లేదా 1.5 కేజీ ఈ బరువుతో ఎవరైతే పుట్టినట్లయితే అలాంటి వ్యక్తులు కూడా డిజబిలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జననాంతరం పుట్టిన తర్వాతకి డిజబిలిటీ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. మరి పుట్టిన తర్వాతకి ఎలాంటి డిజబిలిటీలు ఏర్పడే అవకాశం ఉంటుందంటే జ్వరం లేదా ఇతర కారణాలు అలాంటి ఎక్కువగా ఉన్నట్లయితే అవి డిజబిలిటీ ఏర్పడడానికి కారణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రమాదాలు లేదా గాయాలు. ఎవరికైనా ఏదైనా ప్రమాదమా లేదా గాయం సంభవించినప్పుడు కాలు లేదా చేతులు లేకపోతే ఏదైనా ఒక శరీరంలో అవయవం కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ సమస్య ద్వారా కూడా డిజబిలిటీ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోషకాహార లోహం. అంటే ఒక వ్యక్తి కావలసినటువంటి పోషకాలు తీసుకున్నట్లయితే అలాంటి వ్యక్తులకు కూడా డిజబిలిటీ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక కారణంగానే చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్గా ఇతర రకాల కారణాలు అంటే వృద్ధాప్యం లేదా పేదరికం, పర్యావరణ కారణాలు, ఇవన్నీ కూడా ఇతరకు సంబంధించినటువంటి కారణాలు డిజబిలిటీ ఏర్పడడానికి ఒక కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి డిజబిలిటీకి సంబంధించినటువంటి కారణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి డిజబిలిటీ ఏ విధంగా నివారించవచ్చు? చూసుకున్నట్లయితే డిజబిలిటీని 3 స్థాయిల్లో నివారించడానికి అవకాశం ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రాథమిక స్థాయి, నెక్స్ట్ వచ్చేసి
ద్వితీయ నివారణ, ద్వితీయ నివారణ, ఇక్కడ కూడా ఇది ప్రాథమిక నివారణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తృతీయ నివారణ. నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే అవి 3 స్థాయిలో ఉండడం అనేది జరిగింది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక నివారణ, సెకండ్ వన్ వచ్చేసి ద్వితీయ నివారణ, థర్డ్ వన్ వచ్చేసి తృతీయ నివారణ. మరి మొదటి దశలో ఈ వికలాంగులకు ఎలాంటి సేవలు అందించినట్లయితే, ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే తగ్గించడానికి అవకాశం ఉంటుంది చూసుకున్నట్లయితే సరైన సమయంలో టీకాలు తీసుకురావడం ద్వారా, నెక్స్ట్ వచ్చేసి జన్యుపరమైన అంటే జన్యు సంబంధించిన జెనెటిక్ సమస్యలు ఏర్పడడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో సలహాలు తీసుకోవడం ద్వారా, వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా డిజబిలిటీ తగ్గించుకోవడానికి ప్రాథమిక స్థాయిలో ఎంతో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సరైన పోషక ఆహారాన్ని అందించినట్లయితే అలాంటి వాటి ద్వారా కూడా డిజబిలిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా ప్రాథమిక నివారణ చర్యలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాథమిక నివారణలో చూసుకున్నట్లయితే సరైన సమయంలో టీకాలు తీసుకున్నట్లయితే తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో సరైన పోషకాహారం తీసుకున్నట్లయితే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి కావలసినటువంటి ఆహారాన్ని అందించినట్లయితే ఇక్కడ డిజబిలిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జన్యు సంబంధించిన జెనెటిక్ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సలహాలను వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే ఈ విధంగా డిజబిలిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాథమిక నివారణగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక నవజాత శిశువు పుట్టే ముందు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ఇక్కడ ప్రాథమిక దశలో గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ నివారణ. ఇక్కడ ద్వితీయ నివారణ వచ్చేసి ముందస్తు గుర్తింపు. అంటే శిశువుకి ఎలాంటి అపాయం ఉన్నట్లయితే ఆ శిశువుకి అపాయం ఉన్నది, డిజబిలిటీ వ్యక్తిగా పుట్టడం జరుగుతుంది అని తెలియజేసినట్లయితే అలాంటి వాటిని ఇక్కడ ముందస్తు గుర్తింపు ద్వారా మనము గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ముందస్తుగా ఏ విధంగా గుర్తిస్తావు అంటే ఒక గర్భిణిలో ఒక బేబీయో లేదా పాపను ఉన్నట్లయితే మరి ఆ బేబీయో పాపకో మరి డిజబిలిటీ అవకాశం ఉన్నది అని ఏ విధంగా గుర్తిస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు గర్భిణీ స్త్రీలను చూసుకున్నట్లయితే ఏం చేస్తారంటే స్కానింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి స్కానింగ్ ఎందుకు తీసుకుంటారు? 10 నెలలకో లేదా 3 నెలలకో లేదా 6 నెలలకో ఒకసారి ఏం చేస్తారు వాళ్ళు స్కానింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ స్కానింగ్ ద్వారా ఏమవుతుంది, పుట్టేటువంటి శిశువుకి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే, ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఆ స్కానింగ్లో వెల్లడించడం అనేది జరుగుతుంది, తెలియచేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తెలియజేసినట్లయితే ఏమవుతుంది, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదే ఇచ్చిండు, ముందస్తు గుర్తింపు ద్వారా నవజాత శిశువు యొక్క స్క్రీనింగ్ ద్వారా నెక్స్ట్ వచ్చి తొందర వైద్య చికిత్స అంటే ఆ స్కానింగ్లో ఏమైనా లోపాలు ఏర్పడినట్లయితే అందుకు అనుగుణంగా చికిత్స తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ద్వితీయ నివారణ కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే తృతీయ నివారణ. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఒక డిజబిలిటీ వ్యక్తిగా పుట్టినట్లయితే లేదా ఎవరైనా సమాజంలో డిజబిలిటీ వ్యక్తి ఉన్నట్లయితే మరి అలాంటి వ్యక్తికి అందించేటువంటి సేవలన్నీ కూడా తృతీయ నివారణ కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిజబిలిటీ వ్యక్తులు ఉన్నట్లయితే ఏం చేస్తాం మనం, పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నాం, అక్కడికి కావలసినటువంటి సేవలను అందించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక విద్య. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజబిలిటీ స్కూల్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ మనం చేస్తున్నాం. ఆ చేస్తున్నటువంటి స్కూల్ ఏమవుతున్నాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ విద్యార్థులకు నువ్వేం చేస్తున్నావు, స్పెషల్గా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదే చెప్తుండు, ప్రత్యేక విద్యను అందించడం అనేది జరుగుతుంది. ఆ విద్యార్థులకు తగిన అనుగుణంగా నువ్వేం చేస్తావు, కావాల్సినటువంటి విద్యను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సహాయ పరికరాలు అందజేయట. అంటే ఎవరైనా డిజబిలిటీ వ్యక్తులు ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెవులు వినబడాయి, దానికి ఏం చేస్తాం, దానికి సంబంధించినటువంటి పరికరాలను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కళ్ళు కనబడితే ఏం చేస్తాం, దానికి ఏ విధమైన కొద్దిగా చూపు అవకాశం ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరికరాలను అందించడం అనేది జరుగుతుంది. లేదా ఎవరైనా నడవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే అతనికి ఏం చేస్తాం, ఆ నడవడానికి కావాల్సినటువంటి పరికరాలను అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇక్కడ తృతీయ నివారణ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగత్వాన్ని నివారించేటువంటి స్థాయిలు 3 స్థాయిలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసి ప్రాథమిక నివారణ. ఇక్కడ ఏం చేస్తారంటే
టీకాల ద్వారా లేదా జెనెటిక్ సమస్యలు ఉంటే అలాంటి సలహాలు తీసుకోవడం ద్వారా లేదా గర్భిణీ మహిళ ఎవరైతే ఉంటారో తనకి కావలసినటువంటి పోషక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇక్కడ డిజబిలిటీని నివారించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ నివారణ అంటే ముందస్తు గుర్తింపు ద్వారా కానీ లేదా నవజాత శిశువు యొక్క ఆ గర్భిణిలో ఉన్నటువంటి శిశువు యొక్క స్కానింగ్ ద్వారా ఇవన్నిటి ద్వారా ఏమైనా లోపాలు ఏర్పడినట్లయితే దానికి కావాల్సినటువంటి చికిత్సను తొందరగా తీసుకోవడం ద్వారా ఇక నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ద్వితీయ నివారణగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ తృతీయ నివారణ అంటే ఎవరైతే ఒక డిజబిలిటీ వ్యక్తి ఉంటాడో ఆ డిజబిలిటీకి కావలసినటువంటి సేవలను అందించడము. అంటే ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఏం చేయాలంటే పునరావాస సేవలు అందించడము, తనకు కావాల్సినటువంటి సేవలను అందించడం. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక విద్య, ఎవరైతే డిజబిలిటీ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి నార్మల్ వ్యక్తిలాగా కాకుండా నార్మల్ స్కూల్లో కాకుండా ప్రత్యేక స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో తనకి కావలసినటువంటి విధంగా తనకు విద్యను అందించినట్లయితే ఇక్కడ తను డిజబిలిటీని నివారించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సహాయ పరికరాల వినియోగం, ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులు ఉంటారో ఆ డిజబిలిటీ వ్యక్తులకు ప్రత్యేకమైన పరికరాలను అందించడం ద్వారా కూడా డిజబిలిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి దీని యొక్క వ్యాప్తి, ఈ డిజబిలిటీ వ్యాప్తి చూసుకున్నట్లయితే ఇది జాతీయ స్థాయిలో అంటే భారతదేశ పరిధిలో. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో. అంటే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ డిజబిలిటీ వ్యక్తులు ఏమవుతుందంటే అది భారతదేశ పరంగా చూసుకున్నట్లయితే లేదా అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే సమాజం పైన వీరి యొక్క ప్రభావం కూడా కొంత మొత్తంలో ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో చూసుకున్నట్లయితే 15% మంది వికలాంగులు ఉన్నారని చెప్పేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో వచ్చేసి 2% నుంచి 3% మంది వికలాంగులు ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్థాయిలో వచ్చేసి 15% మంది వికలాంగులు ఉన్నారని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వెల్లడించడం అనేది జరిగింది. అంటే భారతదేశ పరంగా చూసుకున్నట్లయితే 2% నుంచి 3% వరకు వికలాంగులు కలిగి ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో 17% మంది డిజబిలిటీ వ్యక్తులు కలిగి ఉన్నారని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది తన యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. ఇదంతా కూడా వచ్చేసి మనకు 4th యూనిట్లో ఇవ్వడం అనేది జరిగింది. సింపుల్గా ఏం లేదు, డిజబిలిటీ వ్యక్తులకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఏ విధంగా డిజబిలిటీ సంభవిస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఆ డిజబిలిటీని నివారించడానికి గల కారణాలు ఏంటిది, ఈ డిజబిలిటీ యొక్క వ్యాప్తి అనేది జాతీయ స్థాయిలో ఇటు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని వచ్చేసి మనకు ఇక్కడ 4వ యూనిట్లో వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్లో వచ్చేసి క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ ఇంటర్వెన్షన్స్ సంబంధించిన విషయాలను ఇక్కడ 5th యూనిట్లో తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మరి క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే ఏమిటి, క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే ఏమిటి? క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే ఏమిటి అంటే మరి డిజబిలిటీ అనేది ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా డిజబిలిటీ అనేది ఉంటుంది. కొంతమంది చూసుకున్నట్లయితే కంటికి సంబంధించినవి ఉండొచ్చు, మరికొంతమంది చూసుకున్నట్లయితే మేధో సమస్యకు సంబంధించి చూడవచ్చు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీగా చూడవచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆటిజంగా చూడవచ్చు, నెక్స్ట్ వచ్చి వినికిడి సమస్య చూడవచ్చు. ఇక డిజబిలిటీ అనేది ఏమవుతుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉండడం అనేది జరుగుతుంది. కొంతమంది కంటికి సంబంధించిన డిజబిలిటీగా ఉండడం జరుగుతుంది, కొంతమంది మేధో సమస్య ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండడం జరుగుతుంది, మరికొంతమంది ఆటిజం ఉండడం జరుగుతుంది, మరికొంతమంది వినికిడి సమస్య సంబంధించినటువంటి డిజబిలిటీ ఉండడం జరుగుతుంది. మరి వీరందరినీ కూడా మనం ఒక్కొక్క రకంగా చూడడం అనేది జరగదు. క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే నీకు వైకల్యం ఏదన్నా కానీ
అందరు కూడా డిజబిలిటీ వ్యక్తులే అని చెప్పడమే ఇక్కడ క్రాస్ డిజబిలిటీ అప్రోచ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కంటికి సంబంధించినటువంటి వైకల్యం ఉంటే వానికి ఎక్కువ సహాయాలు అందించాలి, లేదా అతనికి ఎక్కువ సహాయ సహకారాలు అందించాలి, లేదా మేధో సంబంధించినటువంటి వైకల్యం ఉంటే వీనికి ఎక్కువ సహాయ సహకారాలు అందించాలి, లేదా మరి ఆటిజం ఉన్న వారికి ఎక్కువ సహాయ సహకారాలు అందించాలనేది ఉద్దేశం కాదు. వైకల్యం ఏదైనా కానీ వాటన్నిటి కూడా డిజబిలిటీగానే పిలవడం జరుగుతుంది. నీకు వైకల్యం ఏ సమస్య ఉన్నా కూడా ఒకే రకమైన సహాయ సహకారాలు అందించడమే క్రాస్ డిజబిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఎలాంటి వైకల్యం ఉన్నా కూడా, వైకల్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అతనికి అందించేటువంటి సహాయ సహకారాలు సేవలు కూడా ఒకటే అని చెప్పేసి ఒకే రకంగా ఉంటాయి, అందులో ఎలాంటి భేదాలు ఉండయి అని చెప్పేసి తెలియజేయడం ఇక్కడ క్రాస్ డిజబిలిటీ అప్రోచ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే సమాజం ఏమవుతుంది, వివిధ రకాల డిజబిలిటీ వ్యక్తులు ఉండడం జరుగుతుంది. వాడు ఆటిజం కానీ, లేదా ఇంటలెక్చువల్ డిజబిలిటీ కానీ, లేదా ఇంకేదైనా కానీ. అంటే ఆర్పిడబ్ల్యూ రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2006 ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్న వారిని కూడా గుర్తించడం అనేది జరిగింది. ఈ 21 రకాలు లేదా ఇంకే ఇతర రకాల వైకల్యాలు ఉన్నా కూడా వారందరినీ డిజబిలిటీ వ్యక్తులే. సమస్య నీకు ఏదైనా ఉండని, నీకు అందించేటువంటి సహాయ సహకారాలు కానీ సేవలు కానీ ఒకే రకంగా ఉంటాయి. ఎక్కువ డిజబిలిటీ ఉన్న వారిని ఎక్కువగా ఉన్నారని చెప్పేసి, తక్కువ ఉన్న వారిని తక్కువ ఉన్నారని చెప్పేసి పిలవడం కాకుండా, నీకు ఎలాంటి డిజబిలిటీ ఉన్నా కూడా డిజబిలిటీ వ్యక్తులందరూ కూడా ఒకే రకంగా ఉంటే వాళ్ళకి అందించేటువంటి సేవలు సహకారాలు అని తెలియజేయడమే ఇక్కడ క్రాస్ డిజబిలిటీ అప్రోచ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ డిజబిలిటీ యొక్క ఇంటర్వెన్షన్స్. క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే చెప్పుకున్నాం, వైకల్యం ఏదైనా సరే తనకు అందించేటువంటి సహాయం అనేది ఒకే విధంగా ఉంటుందని తెలియజేయడమే క్రాస్ డిజబిలిటీ అప్రోచ్గా చెప్పుకోవడం జరిగింది. ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యాలు. అంటే క్రాస్ డిజబిలిటీ యొక్క ఇంటర్వెన్షన్స్ ఏంటంటే జోక్యాలు. ముందుగా దానికి సంబంధించినటువంటి డిజబిలిటీని గుర్తించి దానికి అనుగుణంగా సహాయ సహకారాలు అందించడం ఇక్కడ క్రాస్ డిజబిలిటీ యొక్క ఇంటర్వెన్షన్స్, జోక్యాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సింపుల్గా క్రాస్ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులని లోపాన్ని త్వరగా గుర్తించాలి. అంటే ఎవరికైతే డిజబిలిటీ ఉంటుందో వానికి చిన్న వయసులో ఉన్నప్పుడే మనం ఆ డిజబిలిటీని గుర్తించినట్లయితే, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని లేదా ట్రీట్మెంట్ అందించినట్లయితే ఆ లోపాన్ని మనం ఇక్కడ సరిదిద్దవచ్చు అని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న వయసులోనే శిక్షణ ఇవ్వడం. అంటే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి నిర్దిష్ట వయసులోపునే కావాల్సినటువంటి శిక్షణను ఇచ్చినట్లయితే వారికి ఆ శిక్షణకు ఆ విధంగానే అలవాటు పడడం అనేది జరుగుతుంది. నిర్దిష్ట ఏజ్ దాటిన తర్వాత నువ్వు శిక్షణ ఇచ్చినా కూడా వాళ్ళు వినలేని స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకి చిన్న వయసులోనే శిక్షణ ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోజువారీ నైపుణ్యాలు అందించాలి. మరి రోజువారీ నైపుణ్యాలు అంటే ఏంటిది? డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏం చేయాలంటే వాడు షర్ట్ వేసుకోవడం కానీ లేదా తినడం కానీ, నార్మల్ వ్యక్తికి అయితే వాడు రోజువారీ పనులు చేసుకుంటాడు. కానీ అదే డిజబిలిటీ వ్యక్తులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాడు ఏం చేస్తాడంటే రోజువారీ పనులు చేసుకోలేడు. కనీసం షర్ట్ వేసుకోవడం రాదు, లేదా ప్యాంట్ వేసుకోవడం రాదు, లేదా తినడం కూడా మనకి రావడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఏం చేయాలంటే రోజువారీ నైపుణ్యాలు, అంటే నిత్యం వాళ్ళు లేచి వాని పనులు వాడు చేసుకున్నటువంటి నైపుణ్యాలను అందించాలి అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది సహాయ పరికరాల వినియోగం. అంటే ఎవరైతే డిజబిలిటీ ఉంటారో వానికి సహాయాన్ని అందించే పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాల పట్ల వానికి అవగాహన కల్పించాలి, ఆ పరికరాలను అందించాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇక జోక్యాలు అంటే మనకి ఏ విధంగా అయితే డిజబిలిటీ ఉందో దానికి తగిన అనుగుణంగా మనకి సహాయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే నిర్దిష్ట వయసులోపునే త్వరగా గుర్తించి మనకి అందించాలని చెప్పేసి ఇక్కడ క్రాస్ డిజబిలిటీలో తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ ఎవరికి ఇస్తారు అంటే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి తల్లిదండ్రులకు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారికి దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అందించాలని, మార్గనిర్దేశనం అందించాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలియజేసేది మొత్తం కూడా ఇక్కడ క్రాస్ డిజబిలిటీ ఇంటర్వెన్షన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 5th యూనిట్లో ఉండడం జరిగింది. దీంతో ఇక్కడికి ఏమైందంటే 1st యూనిట్ అనేది మొత్తం కంప్లీట్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా ఒక్కసారి చూసుకున్నట్లయితే 1st యూనిట్ వచ్చేసి వైకల్యంపై చారిత్రక దృక్కోణాలు, జాతీయ అంతర్జాతీయ వైకల్య నమూనాలు. అంటే వైకల్యం అనేది
ప్రాచీన కాలం నుంచి వస్తూ వస్తూ ఏ విధంగా ప్రాచీన కాలం, మధ్యకాలం, నెక్స్ట్ ఆధునిక కాలం ఏ విధంగా సంక్రమించుకుంటూ వచ్చింది. ప్రాచీన కాలంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క శాపం వలన లేదా కుటుంబం చేసినటువంటి తప్పుల వలన వ్యక్తులు పుట్టడం, డిజబిలిటీ వ్యక్తులుగా పుట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రాచీన కాలం నుంచి నెక్స్ట్ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఏమైంది, వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఏమైంది, ఇక్కడ ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యల వల్ల పుట్టినారు, వారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ లేదా చికిత్స తీసుకున్నట్లయితే దాన్ని న్యాయం చేయవచ్చు అని చెప్పేసి అన్న స్థాయికి చేరుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం అనేది ఈ ఫస్ట్ యూనిట్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపైర్మెంట్, హ్యాండిక్యాప్, డిజబిలిటీ, నెక్స్ట్ యాక్టివిటీ లిమిటేషన్, హ్యాబిలేషన్, రీహాబిలేషన్ సంబంధించిన అంశాలను సెకండ్ యూనిట్లో తెలియజేయడం జరిగింది. ఇంపైర్మెంట్ అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక అవయవం పార్ట్ కోల్పోయినట్లయితే అక్కడ సమస్య ఏర్పడడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనం ఇంపైర్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. డిజబిలిటీ అంటే ఒక వ్యక్తి రోజు చేసేటువంటి పనుల్లో అంతరాయం ఏర్పడినట్లయితే, రోజు షర్ట్ వేసుకుంటుండు, వాడు షర్ట్లు వేసుకోలేకపోతుండు, అక్కడ ఏమవుతుంది, అంతరాయం అనేది ఏర్పడుతుంది. అంటే రోజు చేసే పనులలో అంతరాయం ఏర్పడినట్లయితే అలాంటి వ్యక్తులను ఇక్కడ డిజబిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ వచ్చేసి భారతదేశంలో పర్సన్స్ విత్ డిజబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి బెంచ్ మార్క్ డిజబిలిటీ, లీగల్ ప్రొవిజన్స్ అంటే ఏమిటి అనేది థర్డ్ యూనిట్లో తెలియజేయడం అనేది జరిగింది. పీడబ్ల్యూఎస్ చట్టం వచ్చేసి 2016లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అంటే వికలాంగుల యొక్క హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో వారికంటూ కొన్ని ముఖ్యమైన అంశాలను పొందపరచాలి, వారిని కూడా నార్మల్గా సమాజంలో ఉన్నటువంటి నార్మల్ వ్యక్తుల్లాగానే వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అటు విద్యారంగంలో కానీ లేదా ఉద్యోగ రంగంలో కానీ ఇతర రంగంలో ఒక సామాన్య వ్యక్తికి ఏ విధంగా అయితే అవకాశం కల్పిస్తున్నారో ఇక్కడ వికలాంగులు, డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కావాలంటే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పీడబ్ల్యూఎస్ చట్టాన్ని 2016లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి బెంచ్ మార్క్ వైకల్యం. బెంచ్ మార్క్ వైకల్యం అంటే ఒక నిర్దిష్ట వైకల్యం 40% లేదా 40% కంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగినటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి దాన్ని ఇక్కడ బెంచ్ మార్క్ వైకల్యం అని చెప్పడం జరిగింది. ఇలా 21 రకాల వైకల్యాలను పొందపరచడం జరిగింది ఈ చట్టంలో. ఆ 21 రకాల వైకల్యం ఎవరైతే ఉంటారో వారికి 40% లేదా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా బెంచ్ మార్క్ వైకల్యం, బెంచ్ మార్క్ డిజబిలిటీ చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ప్రొవిజన్స్ అంటే వీరికంటూ ఒక చట్టాలను ఏర్పరచడం జరిగింది. అటు విద్యారంగంలో కానీ ఇటు ఉద్యోగ రంగంలో కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సమాజంలో వీరికంటూ గుర్తింపు ఉండాలి, వీరికంటూ ఒక అవసరాలను ఏర్పాటు చేయాలి. మరి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రొవిజన్స్, లీగల్ ప్రొవిజన్స్లో వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ వచ్చేసి వికలాంగత్వంలో రావడానికి గల కారణాలు, అవి కుటుంబ పరంగా కానీ లేదా ఇంకా ఇతర కారణాలు ఏవైనా సరే కూడా వాటిని కూడా వికలాంగత్వం రావడానికి గల కారణాలుగా తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ నివారణ అనేది ఏ విధంగా చేపట్టాలి, అది ప్రథమ స్థాయిలో కానీ, ద్వితీయ స్థాయిలో కానీ, తృతీయ స్థాయిలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వికలాంగుల యొక్క వ్యాప్తి జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం జాతీయ స్థాయిలో వచ్చేసి మనకి ఇక్కడ 2 నుంచి 3% వికలాంగులు ఉన్నారు. అదే గ్లోబల్ స్థాయిలో వచ్చేసి 15% వరకు వికలాంగులు ఉన్నారని, డిజబిలిటీ వ్యక్తులుగా ఉన్నారని చెప్పేసి మనకు 4th యూనిట్లో వెల్లడించడం అనేది తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్ లాస్ట్ యూనిట్లో క్రాస్ డిజబిలిటీ అప్రోచ్ అంటే వైకల్యం ఏదైనా సరే, వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఎన్ని రకాలుగా ఉన్నా సరే వారికి అందించేటువంటి సహాయ సహకారాలు అనేది ఒకే విధంగా ఉంటుంది అని తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ జోక్యాలు అంటే ఈ డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని తొందరగా గుర్తించి వారికి తొందరగా కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ ఇంటర్వెన్షన్లో తెలియజేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్.